హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. రీసెంట్గా రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన వెట్టయాన్ ది హంటర్ మూవీ నుంచి అయితే ఒక ప్రివ్యూ వచ్చింది. ప్రివ్యూ ఏంటి భయ్యా అంటే, ప్రివ్యూ అంటే ఒక ట్రైలర్ అనుకోండి, ట్రైలర్ కట్ 1 అనుకోండి, లేదంటే జస్ట్ రీసెంట్ గానే వచ్చింది. చూసాను భయ్యా, నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆ ప్రివ్యూ చూడగానే నాకైతే స్టోరీ అయితే అర్థమైంది భయ్యా. తీసుకున్న కాన్సెప్ట్ అయితే రొటీన్ కాన్సెప్ట్ కాదు. స్టోరీ అండ్ కాన్సెప్ట్ వైజ్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రజనీకాంత్ గారు చేస్తున్న రోల్, అది మాత్రం అర్థమైంది. అండ్ మూవీ మొత్తం ఎన్కౌంటర్ అనే వార్డు చుట్టూరు తిరుగుతుంది. అంటే మొత్తం మూవీ మొత్తం ఎన్కౌంటర్ బేస్ చేసుకుని ఎక్కువ ఎన్కౌంటర్ చేసే ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అందులో ఒక ఆఫీసరే మన రజనీకాంత్ గారు. సో మాక్సిమం సిస్టమ్ కి రజనీకాంత్ గారికి సంథింగ్ ఇష్యూ అయితే జరుగుద్ది. దానికి ఆపోజిట్ గా రజనీకాంత్ గారు సంథింగ్ ఏదో చేస్తారు. ఇదైతే స్టోరీలో మనం చూడొచ్చు. నాకు కాన్సెప్ట్ అయితే భలేగా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ ఇంకేం నచ్చినాయి అంటే క్యాస్ట్ భయ్య, మామూలు క్యాస్ట్ లేదు. అమితాబ్ బచ్చన్, రానా గారు, రావు రమేష్ గారు, ఫహద్ ఫాజిల్, రితికా గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ బిగ్ స్టార్స్ ఉన్నారు. క్యాస్ట్ అయితే గట్టిగా తీసుకున్నారు. మరి స్టోరీకి బలం గురించి తీసుకున్నారో లేక థియేటర్ అన్న కోసం తీసుకున్నారో మరి తెలియదు, కానీ క్యాస్ట్ పరంగా అయితే చాలా మంచి క్యాస్ట్. యాక్టింగ్ కుమ్మేస్తారు ఒక్కొక్కరునే. సో చూడాలి క్యాస్ట్ పరంగా ఏం చేస్తారో, అంటే స్టోరీకి తగ్గట్టుగా వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయో లేదో చూడాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జస్ట్ ఇది ఒక ప్రివ్యూనే భయ్యా. నాకు తెలిసి ఇంకో ట్రైలర్ రావచ్చేమో, చెప్పలేం. బట్ చూపించినంత మట్టుకు మాత్రం పర్లేదు అనిపించింది. అనిరుద్ మ్యూజిక్ యాజ్ యూజువల్ అనిపించింది భయ్య. అంటే లాస్ట్ టైం జైలర్ కొట్టినంత అయితే లేదు, ఇట్ వాజ్ యావరేజ్ అనిపించింది. జైలర్కి అయితే ఒక ఊపేసింది అనుకో ట్రైలర్కి, బట్ ఎక్కడ అంత లేదు, కొంచెం పర్లేదు అనిపించింది. నాకు డౌట్స్ ఏమున్నాయంటే ఈ ప్రివ్యూ మీద, స్టోరీ రజనీకాంత్ గారి స్టేజ్కి సెట్ అవుద్దా లేదా అన్న డౌట్ ఎక్కువ ఉంది భయ్య. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయి స్టోరీ అయితే పెద్ద కిక్ ఉండదు. ఈవెన్ ట్విస్ట్లో ఉండాలి, కొంచెం థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ మెయింటైన్ చేసేలాగైతేనే కొంచెం ఆ రేంజ్ ఉంటుంది. లేదంటే చాలా కష్టం స్టోరీ. అంటే అంత స్ట్రాంగ్ బేస్ ఉన్న స్టోరీ అని అయితే మాత్రం అనిపించలేదు భయ్య. అండ్ ఈ బిగ్గెస్ట్ క్యాస్ట్ అంతా ఏదైతే తీసుకుంటున్నారో అది కొంచెం డౌట్. ఎందుకంటే స్టోరీకి మ్యాచ్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ రాసుకుంటే పర్లేదు. ఏదో జస్ట్ చిన్న చిన్న రోల్స్కి తీసుకుని వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేయకపోతే మాత్రం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది మూవీ మీద. ఎందుకంటే అక్కడ ఉన్న స్టార్స్ అలాంటి వాళ్ళు, అమితాబ్ గారు, రానా గారు, ఫహద్ ఫాజిల్ గారు, ఇలాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, మూవీకి తగ్గట్టుగా ఉండాలి. ఏదో ఫేమ్ కోసం తీసుకున్నామంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. సో దాన్ని జ్ఞానవల్ గారు ఎలా డీల్ చేస్తారో నాకు చూడాలని ఉంది. అండ్ నాకు కొంచెం దర్బార్ వైబ్స్ వచ్చాయి భయ్య. లాస్ట్ టైం రజనీకాంత్ గారిది, ఏఆర్ మురుగదాస్ గారిది దర్బార్ వచ్చింది, సేమ్ పోలీస్ రోల్. కొంచెం అలాగే సిస్టమ్కి అగేన్స్ట్ ఉంటారు, కొంచెం రూడ్ ఉంటారు, కొంచెం ఈ టైప్ ఉంటుంది దగ్గర. బట్ ఎన్కౌంటర్ పార్ట్ అయితే ఉండదు. బట్ ఇందులో ఎన్కౌంటర్ బేస్ చేసుకుని తీస్తున్నారు. సో సమ్ చేంజెస్ అయితే ఉండొచ్చు. కాకపోతే నాకు కొంచెం ఆ వైబ్స్ వచ్చాయి. దర్బార్ సినిమా బాగానే ఉంటుంది, కానీ పెద్దగా ఆడలేదు. ఎందుకంటే ఓన్లీ వన్ థింగ్, ఆ స్టోరీ రజనీకాంత్ గారి స్టేజ్కి వెళ్ళాలి, ఎక్కడ అదే జరుగుద్దేమో అన్న డౌట్ నాకు, అంతకు మించి ఏం లేదు. అనిరుద్ మ్యూజిక్ పర్లేదని అనిపించింది, కొంచెం బాగుంటే బాగుండు. ఎందుకంటే జైలర్ ఎంత పెద్ద హిట్ తెలుసు, అందులో బిగ్గెస్ట్ పార్ట్ వాజ్ మ్యూజిక్. అనిరుద్ధ్ మెయిన్ ఒక 50% మూవీని లేపాడంటే అనిరుద్ధ్. సో మ్యూజిక్ అయితే చాలా ఇంపార్టెంట్ బై మూవీస్ కి. సో ఇక్కడ ఏం చేస్తాడో చూడాలి. మరి అనిరుద్ధ్ మూవీలో ఏమన్నా దాచిపెట్టాడో ఏంటో మరి చూడాలి. అంటే జ్ఞానవల్ రాజు గారు అయితే ప్రెసెంట్ చేయడం బాగానే ప్రెసెంట్ చేస్తారు. బ్రహ్మం డైరెక్టెడ్ బై ఆయనే కాబట్టి తన లాస్ట్ మూవీస్ చూసుకున్నా సరే కానీ జైవీం చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ విధానం కానీ, డైరెక్ట్ చేసిన విధానం కానీ, సో అంత బాగా తీశారు మూవీ. దాని తర్వాత వస్తున్న మూవీ ఇదే అనుకుంటా. ఎంత బాగా డైరెక్ట్ చేశారో, రైటింగ్స్ ఎంత బాగా చేశారో ఏంటని చెప్పేసి నేనైతే పిచ్చి వెయిటింగ్ అయ్యా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయకూడదు. ఎందుకు అంటే October 10th రిలీజ్ ఉంది మూవీ. అసలు ఆ రోజు మనకి సూర్య గారిది కంగువా రిలీజ్ అవ్వాలి. రజనీకాంత్ గారి మీద రెస్పెక్ట్ మీద సూర్య గారు వెనకడిగి వేసి కంగువా మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆయనకి పోటీగా మేము రాము, ఆయన మీద మాకు రెస్పెక్ట్ ఉందని చెప్పేసి. సో ఆ రీజన్ కోసమైనా కొంచెం మంచి మూవీ పెట్టుకుని వచ్చి మంచిగా హిట్ కొడితే నాకైతే చూడాలని భయ్య. ఒకవేళ మీరు ఆ ప్రివ్యూ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.